భర్త భార్యకి టైం ఇవ్వాలి, లేదు అని అంటే భార్యని ప్రేమించాలి అనేది భార్య వైపు నుంచి ఉన్న కంప్లైంట్. భర్త వైపు నుంచి ఉన్న కంప్లైంట్ ఏంటి అని అంటే సరిగ్గా రెస్పెక్ట్ చేయదండి, సరిగ్గా ఏమంటారు మాట్లాడడానికి కూడా మాటల్లో నుంచి కూడా గౌరవం రాదండి, ఎలా వస్తుందండి మాకు ప్రేమ అనేది భర్త వైపు నుంచి ఉన్న కంప్లైంట్. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఎ సైకాలజిస్ట్. చిన్నప్పటి నుంచి మనము ఎగ్జామ్స్ రాస్తూ ఒక్కొక్క క్లాస్ని ప్రమోట్ అవుతూ వస్తూ ఉంటాము. ఎగ్జామ్ అంటే మనం ఎంత చదువుకున్నామో ఆ ఎగ్జామ్లో మనం పర్ఫామ్ చేస్తే ముందుకెళ్తాం, రైట్? సో మరి లైఫ్లో దేవుడు పెట్టే ఎగ్జామ్స్ అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి బాల్యము, యవ్వనము, లేకపోతే మ్యారేజ్కి వచ్చే దశలు, వివాహ బంధంలో, సో ఇలాంటివన్నీ దాటుకుంటూ మనం వస్తున్నప్పుడు మరి మ్యారేజ్ అనే రిలేషన్షిప్లో కూడా మనకు దేవుడు పెట్టే ఎగ్జామ్స్ అన్నీ పాస్ కావాలి కదండి. మనం ఆలోచించాలి కదా, ఒకటి వస్తుంది, ఒక శ్రమ వస్తుంది, లేదంటే ఒక కష్టం వస్తుంది అని అంటే ఎందుకు వచ్చి ఉంటుంది, దాని చుట్టూ ఏం అల్లుకుంది అని చెప్పి ఆలోచించాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం బ్రతుకుతున్నాము అని అంటే నాట్ ఓన్లీ జాబ్, నాట్ ఓన్లీ బిజినెస్ అండి, ఫ్యామిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కష్టపడేదే ఫ్యామిలీ కోసం కదా. సో ఒకే ఒక కంప్లైంట్ కింద అన్ని కంప్లైంట్స్ని రాయాల్సి వస్తే కనుక ఏం రాస్తాం చెప్పండి? భార్య నుంచి వచ్చేది ఏంటి? నన్ను ప్రేమించట్లేదండి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నాకు సపోర్టివ్గా ఉండవలసిన టైంలో స్టాండ్ తీసుకోవట్లేదు. భర్త నుంచి వచ్చే కంప్లైంట్, నా మాట వినదండి అనే కంప్లైంట్. సో ఈ రెండు సింపుల్ కదా, సింపుల్ వాటిని కాంప్లికేట్ చేసుకుంటున్నాము. సో ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు నేర్చుకొని పాటించండి. అండ్ ఐ హోప్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.